రాత్రి పచ్చగా కలకలలాడిన పైర్లు తెల్లారేసరికి నీట మునిగాయి. నిద్రలేచేసరికి చుట్టూ నీళ్లే. అలా ఒకట్రెండు ఇల్లు కాదు, ఊళ్లకు ఊళ్ళది అదే పరిస్థితి. ఇంట్లో పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. బతుకు జీవుడా అంటూ ఇళ్లకు తాళాలు వేసి దాతలు ఇచ్చే ఆహారంతోనే పొట్టపోసుకోవాల్సిన పరిస్థితి. ఏలేరు ఉగ్ర రూపానికి దాదాపు 7 మండలాలు బలయ్యాయి. కాకినాడ జిల్లాలోని ఏలేరు జలాశయానికి 46,000కు పైగా క్యూసెక్కుల వరద వచ్చిన వేళ అధికారులు దిగువకు గరిష్ట వరద వదిలారు. సోమవారం రాత్రి 27,500 క్యూసెక్కుల నీరు వదిలారు. ఇకంతే ఏలేరు కాల్వలో ఊళ్లను ఏకం చేశాయి. ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లోని లోతట్టు గ్రామాల్ని ఆకస్మికంగా ముంచెత్తాయి. పిల్లలు, కోళ్ళు, దోళ్ళు, ఒట్టిగడ్డి మేట్లు అనవసరంగా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుతున్నారండి. ఈ కష్టాలు తీర్చాలంటే ఒక భగవంతుడు తప్ప ప్రజలు ఎవడో తీర్చలేడండి. ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు, సీఏ గారు అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎవరైనా తీర్చలేరండి. వాటర్ అండి ఎప్పుడు ఇంత ఘోరంగా వాటర్ రాలేదు. ఈ నీరు చూస్తే వ్యవసాయాలన్నీ గంటలు కొట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. కిర్లంపూడి మండలంలో 12 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. భూపాలపట్నం, ఎస్తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, రాజుపాలెం, ముక్కొల్లు, రామకృష్ణాపురం, బూరుగుపూడి తదితర గ్రామాలు ముంపున పడ్డాయి. 7 చోట్ల కాల్వలకు గండిపడి వరద ఊళ్లపై పడింది. ప్రతిపాడు, సామర్లకోట, భూపాలపట్నం, ఎస్తిమ్మాపురం మధ్య రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. సామర్లకోట, పిఠాపురం రహదారిపై రాకపోకలు నిలిచాయి. పెద్దాపురం, గుడివాడ మధ్య రోడ్డు 1/2 కిలోమీటరు వరకు మునిగింది. ఇలా 83లో ఒకప్పుడు వచ్చిందండి. అయినా ఇంత కాదండి. ఇప్పుడు చాలా విపరీతంగా చాలా దారుణంగా వచ్చేసిందండి. కొంపలు కూడా చాలా మునిగిపోయి ఇళ్లలోకి వెళ్ళినా కూడా అవకాశం లేదండి. మొత్తం మా గ్రామాలు అన్నీ మునిగిపోయాయి. నడవడం కూడా చాలా భయంగా ఉంది. మా సర్పంచ్ గారు శివాలయం కూడా భోజనాలు కూడా టాటల మీద సప్లై చేస్తున్నారు. ఏలేరు వరద రైతుల్ని నిండా ముంచింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ సాగు చేసిన పంట సరిగ్గా చేతికందాల్సిన సమయంలో మునిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు 62,505 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో నష్టం తీవ్రంగా ఉంది. ఇలా స్వారంపేట పనుండి వెళ్ళేవండి. వెళ్తులోకి అప్పుడు నీరు లేదండి. అప్పుడు 9 గంటలకి రాత్రి 12 ముచ్చేసిందండి. పొద్దున 6 చేయలేక వెళ్ళలేదండి. పొలాలన్నీ ఊడిపోయి మా ఊరు నాది ఒక 5 ఎకరాలు ఊడిపో పంట వరకు వచ్చింది. మొన్న 2 కొలుపులు తీసి పిండి వేసేసామండి. పిండి వేసేసాక పెట్టుబడి అయిపోయిందండి. ఇంకా మిషన్ వచ్చి కోసుకుంటామండి. ఇంకా చేసేది ఏం లేదు. మా ఎకరానికి ఒక 25,000 రూపాయలు పెట్టుబడి ఇంకేం లేదు. చేయని కోసుకుంటామండి. ఇంకా సాయంకాలం అందరూ ఇలా ఇక్కడ చల్లని పోయామండి. ఏం కంపలేదు. పొద్దున్న నెత్తిలోకి వాళ్ళ కొల్లారం అయిపోయి పారుతున్నాయండి. 2 ఎకరాలు వేసామండి మాకు దాక. ఇవండి ఇలాగే ముంచిపోతుందండి. అప్పుడే 3వ చుట్టూ అండి. ఇది ఏం కంపడతలేదండి దారి. ఇంకా ఎప్పుడు తగ్గొద్ది ఇది పని చేస్తాయో పని చేస్తే వెళ్తారు. ఏలేరు అంతా ఏకమైపోతుంది. బస్సు కొట్టుకుపోతున్నారు. కూళ్ళు కొమ్ములు అంశాలు పోయి ఇంకా 3 రోజులు దాకా ఇది వదలనట్టుంది. అల్లకం అయిపోయింది. ఇదంతా ఈ పెవాన్ని చూస్తుంటే మాకే భయం వేస్తుంది. ఆ వ్యవసాయాలు ఏం పని చేయమండి. ఒక్క దుబ్బు కూడా పని చేయదు. ఈ దోళ్ళు మనుషులు ఆ రోడ్ల వచ్చేసి ఆ రోడ్ల నుంచి ఉన్నారు. కొంపలో పోతుంది నీరు. ఈ సాయంత్రానికి ముంపు గ్రామాల్లో ఏలేరు వరద తగ్గుతుందని అంచనా వేస్తున్నా జరిగిన నష్టం నుంచి ప్రజలు ఇప్పట్లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.